మిరియాల కషాయం అనేసి, అల్లం కషాయం అనేసి చేస్తూ ఉంటారు కదా, పిల్లలకి పెట్టొచ్చు అంటారా? ఈచ్ వాటికన్నిటికీ సెపరేట్ మెడిసినల్ వాల్యూ ఉంటుంది. మనం అట్లా మిక్స్ చేసినప్పుడు ఆ మెడిసిన్ ఎట్లా మిక్స్ చేస్తాం మనకు తెలియదు. అంటే ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు. ఓన్లీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. మనం ఈజీగా చేయగలిగింది కుక్ చేసుకోవడం. ఇప్పుడు మిరియాలు మీరు కావాలి వాడుకోవచ్చు అన్నాడు, చారులో వేసుకోండి, లేకపోతే ఏదైనా కర్రీస్ లో వేసుకోండి. ఆ కర్రీ వాడు తినేటట్టు చూడండి. సో మిరియాలు ఇలాంటివి ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తాయి డెఫినెట్ గా. యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా కొన్ని ఉంటాయని చెప్తారు వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు. సో మనం వాటిని ఏం చేయాలంటే మనం ఫుడ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. రేదర్ దాన్ మనం ఒక కషాయంలా కాచి దాన్ని తప్పుగా కాసి తప్పుగా ఇచ్చేయకుండా దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం తప్పుగా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసాము, మొత్తం వాడికి మొత్తం గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది, కాఫ్ వచ్చేస్తుంది, లంగ్స్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, నిమోనియా వస్తుంది. ఆ ఇష్టం వచ్చినట్టు చేసేదానికంటే మనం ఫుడ్ లోనే దాన్ని ఇంక్లూడ్ చేసి చేయగలిగేటట్టు ఉంటే వాడు ఇష్టంగా తింటాడు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.